హాయ్ హలో నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ప్లస్ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించిన ఆయన ఒక మాట అన్నారు, ఈయన ఒక మాట అన్నారు. ఆయన నేను ఒత్తిడి చేస్తే ఆగాడు చంద్రబాబు నాయుడు అన్నారు, ఈయన అంతేం లేదా అని ఈయన అన్నాడు. బట్ చంద్రబాబు నాయుడు గారు మరి రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరూ అంతర్గతంగా కూర్చొని మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒత్తిడికి లొంగారు అని రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా అసెంబ్లీలో చెప్పినప్పుడు ఈయన లేదు నేను లొంగలేదు అన్నప్పుడు మరి ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది? మరి ఇంక దానికి అనుమానం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది? ఆయన అన్నాడు నేను ఒత్తిడి చేస్తే ఆగాడని. లేదు నీవు ఒత్తిడికి లొంగేది లేదు, నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యం అన్నాడు. మరి ముఖ్యమైతే మరి ఎందుకు ఆగిపోయింది ప్రాజెక్ట్? అది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇది 2000 జూన్లోనే స్టార్ట్ అయింది. యాక్చువల్గా 2015 జూన్లోనే ఈ గొడవ మొదలైంది. అప్పుడే కొన్ని స్టేట్మెంట్లు చేసుకున్నారు. ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, రాయలసీమకి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 3000 మిలియన్ క్యూబిక్ ఫీట్ వాటర్ పర్ డే రాయలసీమకి కరువు ప్రాంతానికి కరువు ప్రాంతానికి సంబంధించి కర్నూలు, కడప, అనంతపూరు, చిత్తూరు ఈ 4 జిల్లాలకి వాటర్ అందించాలని చెప్పి ఒక ప్రాజెక్టు మొదలైంది. అంటే పంపులు, క్యానల్స్ ఇవన్నీ చేస్తారన్నమాట, డైవర్ట్ చేస్తారు వాటర్ని. అది కూడా ఇది బ్యాక్ వాటర్స్. ముచ్చుముర్రి అనే గ్రామం దగ్గర, నందికొట్కూరు మండల్ ఆ గ్రామం దగ్గర పంపులు, వాటర్లు పెట్టి కొద్దిగా వాటర్ని రాయలసీమకు పంపిస్తారు, నంద్యాల జిల్లాలో. అది యాక్చువల్గా అదొక చిన్న ప్రాజెక్ట్. అది దానికి 6,810 కోట్ల రూపాయల ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్. దీనికి సంబంధించి రాయలసీమలో ఒక 30 లక్షల మంది జనాలకి తాగడానికి నీళ్ళు, త్రాగునీరు, ఒక 6 లక్షల హెక్టార్ల యొక్క భూమికి పంట పొలాలకి వాటర్ వెళ్తాయని ఉద్దేశం. ఇది పెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2020లో. 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాజెక్ట్ని అప్రూవ్ చేశాడు. అంటే ప్రపోజల్ అంతకు ముందు ఉన్నప్పటికీ కూడా, బట్ ఆయన అప్రూవ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు 2020లో. ఓకే, పోతిరెడ్డిపాడు ఆ ప్రాజెక్టుకి సంబంధించి కొద్దిగా లింక్డ్ ప్రాజెక్ట్. ఓకే, అయితే 2020లో ప్రాజెక్ట్ అప్రూవ్ చేసినప్పుడు తెలంగాణ వాళ్ళు గొడవ చేశారు, ఎన్జీటీకి కంప్లైంట్ చేశారు. ఎన్జీటీ వాళ్ళు కన్స్ట్రక్షన్ని ఆపారు. ఎందుకంటే ఈ వాటర్ డిస్ప్యూట్కి సంబంధించిన గొడవ ఉంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అది తేలేంత వరకు మీరు ఈ కన్స్ట్రక్షన్ ఆపండి అని చెప్పేసి వాళ్ళు ఆపారు. దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది అప్రూవల్ లేకుండా మీరు ప్రాజెక్ట్ కట్టొద్దు. 2 రాష్ట్రాలకి సంబంధించి 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించిన వాటర్ షేరింగ్ అనే డిస్ప్యూట్ ఇంకా సెటిల్ అవ్వలేదు. అది సెటిల్ అయ్యేంత వరకు మీరు ఇలాంటి ప్రాజెక్టు కట్టొద్దు, ఆపండి అని జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని ఎన్జీటీ ఆపింది. అప్పుడు సరే, ఎన్జీటీ ఆపినప్పుడు అప్పటి నుంచి వీళ్ళు కోర్టుకి వెళ్తాం, వీళ్ళు ఎన్జీటీని అడగటం, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వమంటాం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చినాక 2025లో జూన్లో ఈయన ఏదో చేయడానికి ఒక ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఒక ప్రయత్నం చేశాడనమాట ఈయన అధికారంలోకి రాగానే 25లో. ఈయన ఏం చేశారు? ఈయన 2025లో ఒక స్టేట్మెంట్ చేశాడు. స్టేట్మెంట్ చదువుతా ఉండండి. 2025 చంద్రబాబు నాయుడు గారు said హంద్రీ నివాస్ సుజలా స్రవంతి అనేటువంటి ఒక ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, దీని ప్రస్తావనతోటి మేము త్వరలో రాయలసీమకి సంబంధించిన ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తామని ఒక మాట అన్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంటే అర్థం ఇండైరెక్ట్గా ఈ ప్రాజెక్ట్ని పేర్లు మార్చో లేదంటే దారులు మార్చో వేరు ప్రాజెక్టుల ద్వారా
జగన్ గారు పెట్టిన ప్రోగ్రామ్ని ఎలాగో ఆయన ముందుకు తీసుకెళ్ళాడు కాబట్టి ఆయన ఏదో కొత్త ప్రాజెక్ట్ పెట్టి రాయలసీమకు వాటర్కి తీసుకెళ్తాము అని చంద్రబాబు నాయుడు అన్నప్పుడు జూన్ 2025లో ఈ గొడవ అప్పుడు మళ్ళీ మొదలైంది. అప్పుడు మొదలయ్యి వీళ్ళందరూ స్టేట్మెంట్లు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ రేవంత్ రెడ్డిని స్టేట్మెంట్ చేశారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పోతిరెడ్డిపాడికి సంబంధించినటువంటి దాన్ని నీళ్ళు ఆపట్లేదు, చంద్రబాబు నాయుడు కడతా అంటున్నాడు, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అబద్ధం ఆడాడని హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళందరూ బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో ప్రశ్నించారు 2024 జూలైలో. ఓకే, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గెలవగానే దానికి సంబంధించి స్టేట్మెంట్ చేశాడని. హరీష్ రావు ఏమన్నాడు అప్పుడు, రేవంత్ రెడ్డి డెలిబరేట్గానే ఎజెండా నెంబర్ 1 ఏంటంటే మిస్లీడ్ చేయటము. సీఎం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రాజెక్టు కడతంటే సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఎన్జీటీకి కంప్లైంట్ చేసి ఆపేయడు దాన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి నేను కడతానంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి కోఆపరేట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడికి కాబట్టి అని అక్కడ లోకల్గా తెలంగాణలో వాళ్ళు ఎలిగేషన్ చేసుకున్నారు ఒకరికొకరికి. ఓకే, రేవంత్ రెడ్డిని ఏమన్నాడు, సీఎం షుడ్ బి హ్యాంగ్డ్ అన్నాడు, అంటే ఉరేయాలన్నాడు, రేవంత్ రెడ్డిని ఉరేయాలి అని బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు అన్నారు. ఎందుకు మా వాటర్ని తీసుకెళ్ళి తెలంగాణ ఆంధ్రాకి ఇస్తున్నాడు, రేవంత్ రెడ్డిని ఉరేయాలన్నాడు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. ఓకే, అది అంత పెద్ద గొడవ చేశారు అసెంబ్లీలో 2025 జూన్ జూలైలో జరిగింది ఇదంతా కూడా. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఒక 1 year అయిపోయి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తాను, అందరి నీవా సుజలా స్రవంతి అనే ప్రాజెక్టుల ద్వారా ముందుకు తీసుకెళ్తానని అన్నాడు అన్నమాట జూన్లో. అప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ గొడవ చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సీక్రెట్ మీటింగ్ చేశారు. ఎక్కడో సీక్రెట్ మీటింగ్ చేస్తే అఫ్కోర్స్ పబ్లిక్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. ఏంది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మీరు ఆపండి, 2 స్టేట్లు కూడా ఇంపార్టెంట్, తెలుగు వాళ్ళ మధ్య గొడవద్దు, కల్వకుర్తి, భీమా, నెట్టుపాడు, దిండి, కోలిసాగరు, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు మీరు అడ్డు పెట్టద్దు, కానీ ఈ ప్రాజెక్టులకు మేము అడ్డు పెడతామని చెప్పినట్టే కదా అర్థం. ఈ ప్రాజెక్టులకు మీరు అడ్డు పెట్టద్దు, కానీ మీ ప్రాజెక్టు మాత్రం మేము అడ్డు పెడతాం, ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు అని చెప్పినట్లు లెక్క. సో రేవంత్ రెడ్డి గారు మరి ఆ సీక్రెట్ మీటింగ్లో ఈయన నొక్కినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్రాజెక్ట్ ఆపమని. మల్లు భట్టి విక్రమార్క అప్పుడు ఆయన ఏమన్నారు, తెలంగాణకు సంబంధించిన ఫెయిర్ వాటర్ షేర్ని మేము ఇచ్చే ప్రసక్తి లేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేసింది మా వాటర్ తీసుకెళ్ళటానికి, ఇప్పుడు మేము హెల్ప్ చేయము, చంద్రబాబు నాయుడుని ఆపేస్తాము ఈ ప్రాజెక్ట్ నుంచి అని మల్లు భట్టి విక్రమార్క చేసిన స్టేట్మెంట్ దాంట్లో. ఓకే, బీఆర్ఎస్ వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, మీరే అప్పుడు ఆంధ్రాకి హెల్ప్ చేశారు జగన్మోహన్ రెడ్డికి అని విక్రమార్క చెప్పింది. మల్లు రవి ఇస్ ఇట్ భట్టి విక్రమార్క, మల్లు రవి చేశాడు, భట్టి విక్రమార్క కాదు, మల్లు రవి చేశాడు. ఓకే, ఈయన భట్టి విక్రమార్క గారు ఏమన్నారు, అప్పుడు 2025లో భట్టి విక్రమార్క గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే, మేము రాయలసీమ ప్రజలకి వాటర్ ఇవ్వటం మేము వ్యతిరేకం కాదు, కానీ దీనికి సంబంధించి పైన తేలేంత వరకు మీరు ప్రాజెక్ట్ ఆపండి అని భట్టి విక్రమార్క గారు చెప్పారు. ఓకే, అయితే 2026లో మళ్ళీ కొత్తగా ఎక్కడ మొదలైంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న ఈ జస్ట్ 1-2 రోజుల క్రితం దాన్ని రిఫర్ చేస్తూ 2025లో జూన్ జూలైలో అప్పుడు చంద్రబాబు నాయుడు కడతానంటే బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళందరూ ఇదిగో మీ చంద్రబాబు నాయుడుకి హెల్ప్ చేస్తున్నాం, నీకు ఊరేస్తాము అది ఇది అని అసెంబ్లీలో చెప్పారని ఆ ప్రాజెక్టు గురించి అప్పుడు ఎక్కడో సీక్రెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారికి చెప్పారేమని ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే, నేను రహస్య మీటింగ్లో చంద్రబాబు నాయుడికి చెప్పడం వల్లే ప్రాజెక్ట్ ఆపేశాడు అని ఆయన డైరెక్ట్గా అన్నాడు కదా. ఇప్పుడు సింక్ అయింది కదా దానికి దీనికి.
అప్పుడు జరిగిన స్టేట్మెంట్లకి జూన్ 2025లో జరిగిన స్టేట్మెంట్లకి అప్పుడు వచ్చిన గొడవలకి ప్రాజెక్ట్ ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశాడేమని నేను అంతర్గత దాంట్లో ఒత్తిడి తీసుకురావడం వల్ల చంద్రబాబు నాయుడు ఆపేశాడు అని చెప్పడంతో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కరెక్టే కదా అని చూసే వాళ్ళకి అనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెనీ చేశాడు. అదేం లేదు, నేను సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారని ఆపాను, రేవంత్ రెడ్డి ఒత్తిడి తెచ్చాడని కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ చూసే వాళ్ళకి మరి ఆ అబ్జెక్షన్ అనేది 2020లోనే పెట్టారు కదా. 2020లో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడే పెట్టారు అబ్జెక్షను. మరి 2025 జూన్ జూలైలో నేను దాన్ని కడతానని ఎట్లా ట్రై చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పుడు ట్రై చేస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎన్జిఎస్టీ వీళ్ళ దగ్గర నుంచి లెటర్లు ఏం రాలా. రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరికి పొలిటికల్గా ఆగిపోయిందనే అర్థం. అది రేవంత్ రెడ్డి గారు చెప్పింది. పొలిటికల్గా నేను ఒత్తిడి తీసుకొస్తే ఆపేశాడని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఆ తర్వాత మీకు నిన్న ఈరోజు జరిగిన స్టేట్మెంట్లన్నీ మీకు తెలుసుగా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ అఫ్కోర్స్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని ఆబ్వియస్లీ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి డైరెక్ట్ చెప్పాడు, అదేమి సీక్రెట్గా ఊహాగానం ఏం కాదు కదా, డైరెక్ట్గా అసెంబ్లీలో చెప్పాడు నేను ఒత్తిడి తెస్తే చంద్రబాబు నాయుడు ఆపారని. ఇప్పుడు దాన్ని పట్టుకొని అపోజిషన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ తిప్పుతున్నారు. ఆయన ఒత్తిడి వల్ల నువ్వు వాటర్ ఆపేసావు, మన వాటర్ని తెలంగాణ అంటే మన వాటర్ అని కాదు అసలు. సరే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏంటి ప్రాబ్లం, ఇప్పుడు యాక్చువల్గా ఈ వాటర్ డిస్ప్యూట్ ఏంటి, రాయలసీమ కరువు ప్రాంతానికి సంబంధించి వాటర్ తీసుకెళ్తా ఉన్నారు. అది కూడా ఏంటి, మిగులు జలాలే తీసుకెళ్తా ఉన్నారు. మిగులు జలాలు తీసుకెళ్తా ఉన్నారు అంతే. అది కూడా ఏది సీజన్లో తీసుకెళ్తాను. ఏ సీజన్లో అయితే మొత్తం నిండిపోతాయో, రిజర్వాయర్లు నిండిపోతాయో ఆ టైంలో మేము వాటర్ని డైవర్ట్ చేసుకుంటాము, మిగులు జలాలని అన్నారు. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండకూడదు తెలంగాణకి. ఆ ప్రాజెక్ట్ని తీసుకెళ్తామని యాక్చువల్గా టెక్నికల్గా ప్రాబ్లం ఉండకూడదు. మోరోవర్ తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారు, తెలంగాణ వాళ్ళు మాకు ఇరిగేషన్కి వాటర్ కావాలంటున్నారు. బట్ మనం దేనికి అడుగుతున్నాం వాటర్ని, రాయలసీమ ప్రజలకు తాగటానికి నీళ్ళు అడుగుతున్నారు. ఈ నేషనల్ ఎన్సిటీ వాళ్ళ ద్వారా కానీ లేదంటే కృష్ణా రివర్ బోర్డు వాళ్ళు ఉంటాయి కదా రకరకాల వాటర్ బోర్డులు, వాళ్ళు గతంలో చెప్పింది ఏంటంటే ఏ రాష్ట్రానికైనా ఎలాంటి డిస్ప్యూట్స్ వస్తే ఫస్ట్ ప్రయారిటీ విల్ గో టు డ్రింకింగ్ వాటర్, నెక్స్ట్ ప్రయారిటీ విల్ గో టు అగ్రికల్చర్, థర్డ్ ప్రయారిటీ విల్ గో ఫర్ కరెంట్ ఉత్పత్తి. ఈ 3 ఆర్డర్ పెట్టారు. ముగ్గురు వాటర్ కోసం కొట్టుకుంటున్నారు. ఒక కప్పు వాటర్ ఉంది, వాటర్ కోసం కొట్టుకున్నారు. ఈ గ్లాస్ వాటర్ నాకు కావాలని ముగ్గురు కొట్టుకున్నప్పుడు ఎవరికి ఇవ్వాలి అనే దానికి వాళ్ళ పర్పస్ చూడమన్నారు. పర్పస్ ఒకడు అడుగుతున్నాడు, ఈ గ్లాస్ వాటర్ నేను తీసుకుంటా నాకు దప్పిక అవుతుంది అన్నాడు అనుకోండి ఒకడు. లేదండి ఇంకొకరు దీన్ని తీసుకెళ్ళి చెట్లకు పోస్తాను చెట్లు మొలుస్తాయి అన్నారు. ఇంకొకరు దీన్ని తీసుకెళ్ళి కరెంట్ ఉత్పత్తి చేస్తా అన్నారు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి అంటే దప్పికైనోడికి ఇవ్వమన్నారు ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, ఇప్పుడు మన రాయలసీమకి అడుగుతుంది వాటర్, డ్రింకింగ్ వాటర్. 60 లక్షల మంది యొక్క జనాలకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ అడుగుతున్నప్పుడు తెలంగాణ వాళ్ళు అగ్రికల్చరల్ పర్పస్ మీద లేదంటే కరెంట్ ఉత్పత్తికి వాడు అడుగుతున్నప్పుడు ద ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ఆంధ్రప్రదేశ్, నాట్ టు తెలంగాణ. ఈ యొక్క కాంటెక్స్ట్లో కాకపోతే డిస్ప్యూట్ ఇంకా సెటిల్ అవునప్పుడు మీరు ఎలా తీసుకుంటున్నారు అని చెప్పి తెలంగాణ వాళ్ళు గొడవ చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ముందుకెళ్ళాలి, ప్రాజెక్ట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో జనాల యొక్క వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని సెటిల్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడికి లొంగకూడదు అనేది మరి కరెక్టే కదా. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, రాయలసీమ ప్రజల యొక్క వాటర్ ఇదంతా ఇంపార్టెంట్. సో అది కూర్చొని సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది తెలంగాణలో ఉన్నారు, మేమందరం తెలంగాణ ప్లస్ తెలంగాణలోనే ఉన్నాం. తెలంగాణలో ఉన్నప్పుడు మరి both the states are important for us, but though we are doing Andhra Pradesh politics, okay, we are natives of Andhra, we are doing Andhra Pradesh politics. All our Aadhars, ration cards, everything is in Andhra, but
వర్కింగ్ ఇన్ తెలంగాణ. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో ఈ గొడవలు లేకుండా ఫుల్ స్టాప్ పెట్టాలని రెండు ప్రభుత్వాలను కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.